మహాశక్తి పీఠాలయానికి ఇది ముఖద్వారం. ప్రపంచంలోని ఎంతటి శక్తియుక్తులైన మారణాయుధాలైన మంత్రతంత్రాలైన ఈ ముఖద్వారాన్ని తెరవలేదు, ఒక్క ఈ రుద్రశూలం తప్ప. ఈ రుద్రశూలం లేకుండా ఆలయ ప్రవేశం అసంభవం. महाशक्ति माता नमो नमः। महाशक्ति माता नमो नमः। महादेव परमशिवनि जटाजूटं నుంచి జారిన పవిత్ర గంగాజలం ఇది. ముందుగా రక్షకుడు ఆ జలంతో తడిసి పునీతుడు కావాలి. ఆ గంగా జలంతో పునీతుడైన రక్షకుణ్ణి అగ్ని ఏహీ చేయి. ఆ త్రిశూలం త్రిమూర్తుల శక్తికి ప్రతిరూపం. సకల లోకాలను శాసించే మహాశక్తికి మరో రూపం. చరిత్రలో ఎందరో దుష్టులు ఆ శూలాన్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించి సర్వనాశనమయ్యారు. మహదేవ అష్టాదశ శక్తి పీఠాలకు ప్రతీకలైనవి ఈ 18 స్తంభాలు. దక్షపుత్రిక, సర్వేశ్వరుని సతి, దాక్షాయణి శరీరం 18 ఖండాలుగా పడిన ప్రదేశాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలకు గుర్తులుగా నిలిచి పవిత్ర పుణ్యక్షేత్రాలై వెలసిల్లుతున్నాయి. ఈ ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క శక్తి పీఠానికి, అమ్మవారి ఒక్కో అవయవ కఠానికి గుర్తుగా నిలిచాయి. రక్షకుడు తన త్రిశూలంతో వాటిని తాకగానే గ్రహణ కాలంలో పూజలకి ఈ మహాశక్తి శూలం ప్రజ్వలిస్తుంది. అప్పుడు ఆ త్రిశూలం దివ్యస్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి.
అష్టాదశ శక్తి పీఠాలు మళ్లీ చైతన్యవంతమయ్యాయి. త్రిశూలం అమ్మవారికి అలంకరించగానే ఆ త్రిశూలం దివ్యస్పర్శకి అష్టాదశ శక్తి పీఠాలు మహిమాన్వితమవుతాయి. సూర్యాస్తమయం కాగానే మహాద్వారం మూసుకుపోతుంది. మళ్ళీ 27 ఏళ్ల తర్వాత వచ్చే మహాశుక్ర గ్రహణానికి యథావిధిగా పూజలు నిర్వహించాలి.